హైదరాబాద్ రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. కేసీఆర్ నగర్లో నీటి సంపులు పడి గృహిణి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లవాల్ బంద్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భారతి సంపులో పడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను సంపులో నుంచి బయటకు తీసి హుటాహుటిన స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే భారతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. శ్రీకాకుళంకి చెందిన భారతి కుటుంబం 20 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి రామంతపూర్లో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో నల్లవాల్ బంద్ చేసే క్రమంలో నీటి సంపులో పడి భారతి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైట్గా హైదరాబాద్ రామంతపూర్లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ కేసీఆర్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఉదయం నల్ల నీరు వస్తుండగా సంపు తెరిచి నల్ల వాళ్ళు బంద్ చేస్తున్న క్రమంలో సంపులో భారతి పడి మృతి చెందిన ఘటన అయితే స్థానికంగా కలకలం లేదని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున అయితే ఉదయం 5:30 ప్రాంతంలో అయితే నల్ల నీరు వస్తున్న సమయంలో ఈ నల్ల నీరు తీసుకునే సమయంలో నీళ్లు తీసుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి ట్యాబ్ బంద్ చేసే సమయంలోనే దాంట్లో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే మాత్రం ఈ శ్రీకాకుళంకి చెందిన భారతి గత 20 ఏళ్ల క్రితం నుంచి కూడా హైదరాబాద్ లోని రామంతపూర్ ప్రాంతానికి వచ్చి డైలీ వర్క్స్ చేసుకుంటూ అయితే అక్కడ అద్దెకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నీటి సంపులో పడి ఉన్న భారతిని బయటికి తీసి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే భారతి మృతి చెందినట్లు కూడా డాక్టర్లు అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భారతి డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. మొత్తం దీనికి సంబంధించి అయితే ఆమె ప్రమాదవశాత్తు పడిందా లేదా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత కూడా పూర్తి సమాచారం అయితే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. దీక్ష రైట్ అరుణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. కేసీఆర్ నగర్లో నీటి సంపులో పడి గృహిణి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లవాల్ బంద్ చేస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు భారతి సంపులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను సంపులో నుంచి బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే భారతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన భారతి కుటుంబం 20 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కి వచ్చి రామంతపూర్లో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో నల్లవాల్ బంద్ చేసే క్రమంలో నీటి సంపులో పడి భారతి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.